ఫస్ట్ చెప్పాలి అంటే మనము ఇది 30 years నుంచి 36 years నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చెప్తుంది. సో ఇప్పుడు మనం బయట నుంచి ఎంత ఇచ్చుకుంటాం ఇది మాట్లాడితే మంచిదప్పుడు తీసేటప్పుడు కొన్ని తీద్దాం. నువ్వు కమలా హాసన్, అదో శ్రీదేవి, ఏదో ముబ్బు మొహాలు వేసుకుని మనం ఆగట్లేదుగా. నిజంగా బాగుంది తెలుసా, ఇది నాకు చాలా బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఫస్ట్ దానికన్నా ఇది బాగుంది కదా. ఇక్కడ మేము అట్లా షూట్ చేసుకొస్తామని చెప్పి సాయి చెప్పి కారు రమ్మంట. జంపు జంపు ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? పిచ్చి పిచ్చి ఇప్పుడు వాకింగ్ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఒకటి చెప్ప నేను ఏమన్నా తెలుసా, యూట్యూబ్లో మనం ఎంటీగా పెట్టుకోవాలంటే సాంగ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి కదా అని అన్నాం. కానీ ఆయన ఏమన్నారు, కాపీరైట్స్ పడతాయంటే నేను అంటున్నాను. ఆయన లేదు భజన్ రీల్ పెట్టుకోవచ్చండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. భజన్ రీల్ ఏంటండి, నేను పాట లేకపోతే మన ఇద్దరు కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. నువ్వు ఎలా చేయాలి తెలుసా, నువ్వు నేను కాదు. నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా, ఇది కదా అన్నప్పుడు ఇందాక ఎంత ఇబ్బంది పట్టాను నేను ఇది పెట్టుకోవడానికి. ఇప్పుడేమో ఇలా ఎగరేస్తున్నాను, నొప్పి రాదా? నాకు అర్థం కావట్లేదు. ఇందాక అది ఏంటి బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ రియాలిటీ అని చెయ్యాలి అంటే నీకు అర్థమైంది కదా. అర్థం కాలేదా నీకు? సరే అర్థమైంది. మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? మండుతున్నట్టుంది. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా పామారి సందమా కోయ్ కోయ్ కోయ్. పుష్పరాజ్ పుష్పరాజ్ 2 hours later. పెట్టుకునేటప్పుడు ఎలా ఏడ్చాను ఇంకో పెద్ద టాస్క్ నాకు. ఇది 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 ఓకే, ఇటు పక్క వచ్చింది. నొప్పి లేనట్టుందా? అమ్మో ఇది చాలా నొప్పి.
జూమ్ చేస్తున్నాను నొప్పి పడుతుంది. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చాలా నన్ను నొప్పి వస్తుంది. బ్లాగ్ ఆపేయండి. అంటే అది అన్నా అనే ఉంటాను. ఏంటి బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ రియాలిటీ అని చెయ్యాలి. అన్ని మీరంటే అన్ని మీరు చేస్తారు మరి అదే అదే ఉంటుంది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మమ్మీ ఎంతో ఎంచక్క ఎంజాయ్ చేస్తుంది అటుపక్కని. ఎందుకంటే మమ్మీ ఎప్పుడు అరుస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో, పెద్దగా పెట్టు అని చెప్పి. సో నేను అస్సలు పెట్టను. సో ఇది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. Guys. కొంచెం తీస్తాను మమ్మీ. అంటే ఇయర్ రింగ్స్ అయితే వద్దు. పంట అయిపోయింది గంట అవుతుందా? 2 గంటలు అవుతాయి. జై శ్రీరామ్. హరే కృష్ణ. లాగే సిమెంట్ నోట్ వేసుకోండి. వచ్చేసింది ఏం వచ్చేసింది? ఏంది కదా బాగా చెవు చూసారు ఎట్లా ఏది అదేంటంటే కాజల్ పేరు నగా కాజల్ చుక్క గంగా మొదటిసారి அதுவரைக்கும் கங்காவே அந்த மாதிரி ஒரு நிலையில நான் பார்த்ததே இல்லை. சிவாஜின சைக்கிக் வைப்ரேஷன். చంద్రముఖిగా మారడం అదే మొదటిసారి. పూర్తిగా మారిన చంద్రముఖి మీరు చూడొచ్చు. నేను ఇక్కడ ఇస్తున్నాను, వీడియో ఇస్తున్నాను, ఆయన ముచ్చట్లు పెడతాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత వేసుకుంటాను. కష్టజీవి ఆయన ఒకసారి చేతి జూమ్ చేసుకోండి. సరే మళ్ళీ వాళ్ళకి ముందుగా ఆ లోపల ఆఫ్ తీసేసుకోవచ్చు కదా. కష్టజీవి అనమాట. ఎక్కడో కొడుతుంది సీనా. స్టార్టా స్టార్టా వజ్రాలు వీడియో చేయాలి. ఈ వజ్రం నాకే. నిజంగా ఎవడైనా ఈ వీడియో చూస్తే నిజంగా సచ్చాడు అనుకో. ఇదంతే. అంటే నేను లైక్ తమ్ముళ్ళు ఏం పెట్టుకుంటా తెలుసా? పూర్తిగా చంద్రముఖిగా మారిన ప్రేమలత అని పెట్టుకుంటా. సో అప్పుడు ఇట్లా చేసినా ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకుంటా. అరే నిజంగా మారిపోయినట్టుంది అని చెప్పి ఆడియన్స్ అందరూ వచ్చి చూస్తారు. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అలా ఉన్నా కూడా మంచి
చూద్దాం కదా చెప్పి చూద్దాం 3.0 3.0 రాదా వస్తుందా అంటే ఆ సాంగ్కి ఎవరు సింగర్, నా సాంగ్కి నేనే సింగర్. అంటే అది రే రామ్ ఎందుకు నోటి తింటలేదా? అంటే ఫోక్ సాంగ్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఫ్లోలోకి వెళ్ళాలంటే టైం పట్టింది. ఇదేంటి పోతూనే ఉంది. ఇక్కడ నుంచి మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. నీదే లేట్ అవుతుంది. నువ్వేం తిన్నావు మార్నింగ్ ఇంట్లో? టిఫిన్ చేయలేదు సరిగ్గా అంటే ఇప్పుడు చెయ్యాలా అని అడుగుతున్నాను నేను. అంటే ఇది జోక్ తెలియదు, నా ఫ్యాన్స్ వినేస్తారు ఏంటారు. అవును, నేను ఎల్బీ నగర్ ఉన్నాను కదా, ఎవరు పికప్ చేసుకుంటారు. ఏది బాగుంటుంది ఎల్బీ నగర్ హోటల్? అంటే నేను మళ్ళీ షూట్ చేద్దాం అనుకున్నా. ఇది మన ఎల్బీ నగర్లోనే ఉంటుంది అనమాట. అంటే అంటే నాది కాదులేండి, ఎల్బీ నగర్. కాదు ఏమది దగ్గర అంట ఇస్తావా ఇది? అరే మైఫిల్ అంటే ఇప్పుడు చందు గారు కూడా బ్లాగ్ చేస్తున్నారు. నేను బేసిక్గా నేను ఎందుకు తీసుకుంటానంటే నేను తీసుకోవడం 10 మందికి తెలియాలి కాబట్టి తీసుకుంటున్నాను. సో వీళ్ళు ప్రమోషన్ కోసం తీసుకుంటున్నారు. సో చూద్దాం, ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఆయన్ని. ఆయన చాలా పెద్ద గొప్ప మనిషి, కష్టజీవి. చాలా పెద్ద గొప్ప మనిషి, కష్టజీవి. టైగర్ కా నేను ఇక్కడ మధ్యలో డైలాగ్ చెప్తుంటే అబ్బా. అందుకే ఆమె సిమెంట్ వేస్తుండ్రు, వర్షం పడుతుంది. వద్దులే, నేను తిప్పుకుంటాను. అంటే పెయిన్ ఎక్కువ వస్తుంది ఇది, అందుకని పోవట్లేదు. ఇది టైట్ అవుతుంది ఏంది? అతన్ని అట్లా చూడమని అంటే నువ్వు చేసే వీడియోలే. మమ్మీ హల్చల్ తింటారో ఆయన తగ్గేదేలా. గారికి వాళ్ళ మమ్మీ రసూపాలు పెట్టి సామాన్లు ఇప్పించారు. రసూపాలు కొట్టుపారు. గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఏంటి మా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఆ పాప భయపడుతుంది ఇంకా. ఇంట్లో తీసుకెళ్ళి అవి చూడు ఏం తిరిగినారు. చూడు చూడట్టుందో రౌండ్ ఎంత ఎట్టుంది చూడు. గుట్టలు ఉన్నాయి, కొరికిన కొంప తీసి. ఒకసారి పనులు ఇయ్యారే. ఒకసారి పనులు ఈ అంగో ఎలుగా పనులు ఏంటి బ్రో అంత మాట మరి ఘోరం బా. సైజ్ లో దొరికింది అనమాట. కొరికేసింది.
శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఆ వంకర ఉంటే నేనేం చేయను. ఏదుంది రౌండ్, అది సగం రౌండ్ ఉన్నట్టుంది. ఎట్లుందంటే అసలు నా దానికి కూడా ఇవి అవ్వాలి అనమాట, అందుకే పెట్టేశాను. సరే అది కూడా నాదే. ఆకలి అవుతుందని చెప్పేసి ఉంటుందేమో. కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు తింటామంట కదా బంగారం, కోపం వచ్చినప్పుడు బంగారం తింటామంట కదా అడిగా. ఇంటి బుద్ధి వాళ్ళు షేప్లెస్ అయిపోయినాయి. గోల్డ్ షాప్ వేసుకుంటే ఏదైనా గోల్డ్ అంటే ఆగి సరే సరే అది లాస్ట్ తీసేసుకోండి. మా వాళ్ళు పైన అడుగుతారా ఫస్ట్ ఇక్కడ హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.